నమస్తే. వెల్కమ్ టు విశ్వద ఆస్ట్రాలజీ. సో, ఈ వీడియోలో మనం కుంభరాశి, కుంభ లగ్న జాతకులకి కంప్లీట్‌గా ఈ అక్టోబర్ మంత్ ప్రెడిక్షన్స్ అన్నీ కూడా తెలుసుకుందాం. సో, మీకు దీంట్లో ఏది కూడా జనరిక్ ప్రెడిక్షన్స్, స్వీట్ కోటింగ్ ప్రెడిక్షన్స్ ఏవి కూడా ఉండవు. బోత్ పాజిటివ్ అండ్ నెగెటివ్ అన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, మీకు ఓపికతో వినండి. మీకు క్లియర్ అండర్‌స్టాండింగ్ వస్తుంది. అండ్ నేను చెప్పే ప్రెడిక్షన్స్ మీరు రియల్ లైఫ్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయగలుగుతారు. సో, వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మీకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కోల్పోతారు. సో, చాలా ప్రెడిక్షన్స్ అయితే చాలా అనాలిసిస్ చేసి అయితే రాశానన్నమాట. సో, మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. సో, బెటర్ ప్రొడిక్షన్స్ అయితే మీరే ఎక్స్‌పీరియన్స్ చేయగలరు. సో, ఇంకా వీడియోలోకెళ్తే ఇక్కడ ముందుగా పంచమ, అష్టమాధిపతి అయిన బుధుడు ఇక్కడ నవమ స్థానంలో అక్టోబర్ 3 ఫస్ట్ ట్రాన్సిట్ అక్టోబర్ 3న జరిగి ఇక్కడ లిబ్రా తులా రాశిలో ఉంటాడనమాట. సో, ఇక్కడ ఇలా ఉండడం వల్ల ఏంటంటే మీకు కంప్లీట్‌గా సడన్ రైజ్ ఇన్ సోషల్ స్టేటస్ మీ యొక్క నేమ్, ఫేమ్, గ్రోత్, పేరు ప్రతిష్టలు అంటారు కదా! సో, పేరు ప్రతిష్టలు అనేటివి కొంచెం పెరగడం గానీ, సోషల్ స్టేటస్ అనేది కొంచెం మంచిగా ఇంప్రూవ్ అవ్వడం కావచ్చు. అండ్ ఇంకా అట్లనే ఫారిన్ పీపుల్‌తో మంచి కనెక్షన్స్ అనేటివి రావడం గావచ్చు. ఓకే. సో, అనుకుంటా ఉండొచ్చు మీరు ఏంటి ఇతను ప్రతి వీడియోలో ఫారిన్ కనెక్షన్స్ బావుంటాయి, ఫారిన్ ట్రావెల్స్ బావుంటాయి అంటారనేసి. సో, ఏం చేద్దాం ఈసారి ట్రాన్సిట్ అలా ఉందన్నమాట. సో, ఖచ్చితంగా ప్రతి రాశిలో చాలా మోస్ట్ ఆఫ్ ద లగ్న రాశులకి ఆల్మోస్ట్ 8-9 లగ్న రాశులకి ఫారిన్ ట్రావెల్స్ కావచ్చు, ఫారిన్ ఆహ్, గెయిన్స్ కావచ్చు ఇవన్నీ బావున్నాయి. సో, అందుకే చెప్పాల్సొస్తా ఉందన్నమాట. సో, ఈ లగ్నానికి కూడా బానే ఉంది. ఫారిన్ గెయిన్స్ కావచ్చు, ఫారిన్ ట్రావెల్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఈ రాశికి సంబంధించి లగ్నమైన రాశి కుంభ రాశి అయినా, కుంభ లగ్నం వారికైనా పాజిటివ్‌గానే ఉంది. ఇంకా లాంగ్ జర్నీస్ అనేటివి కావచ్చు, స్పిరిచువల్ జర్నీస్ కావచ్చు, స్పిరిచువల్ ట్రావెల్స్ కావచ్చు అన్నీ కూడా చాలా వరకు పాజిటివ్‌గా ఉంటుందన్నమాట. అండ్ అట్లనే ఈ పర్టిక్యులర్ టైమ్ పీరియడ్‌లో చైల్డ్ బర్త్‌కి సంబంధించి అక్కల్ట్ సైన్సెస్ ప్రాక్టీస్‌కి సంబంధించి కూడా ఎక్సలెంట్‌గా ఉంటుంది. అంటే ప్రొజెని పిల్లలకి సంబంధించిన విషయాలు కావచ్చు, పిల్లలు కనడానికి ప్లాన్ చేసిన వారికి కావచ్చు, అండ్ వీళ్ళందరికీ కూడా చాలా పాజిటివ్‌గా ఉంటుంది. అండ్ అక్కల్ట్ ప్రాక్టీస్ అంటే ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, వాస్తు, టారోట్ రీడింగ్స్ అండ్ ఇంకా నాడి, భృగునంద నాడి ఇట్లా చాలా ఉంటాయి కదా! సో, ఏదైనా సరే మీరు ప్రాక్టీస్ చేయాలనుకుంటా ఉంటే, అక్కల్ట్ సైన్సెస్ నేర్చుకోవాలి, స్టార్ట్ చేయాలి అనుకుంటా ఉంటే, ఈ టైమ్ పీరియడ్ ద బెస్ట్ టైమ్ పీరియడ్ మీరు స్టార్ట్ చేయొచ్చనమాట. నెక్స్ట్ మేజర్‌గా గురుడు యొక్క ఇప్పుడు మెర్జెస్ చెప్తున్న ఒక పాయింట్ అది గమనించండి. గురుడు యొక్క నవమ దృష్టి అండ్ శుక్రుడు యొక్క సప్తమ దృష్టి. సో, శుక్రుడికి ఈ హౌస్ అనేది ఉచ్చ స్థానం. తన ఉచ్చ స్థానాన్ని సప్తమ దృష్టిలో చూడడము. అండ్ గురుడు తన యొక్క నవమ దృష్టితో ఇక్కడ ఈ యొక్క ఉచ్చ స్థానాన్ని చూడడం. అంటే పర్టిక్యులర్‌గా అక్టోబర్ 18 తర్వాత కంప్లీట్‌గా ఇప్పుడు నెక్స్ట్ చెప్పబోయే పాయింట్ అనేది మీకు అప్లికబుల్ అవుతుంది. సో, ఇలా అవ్వడం వల్ల సెకండ్ హౌస్ అంటే ఏంటి మీకు వెల్త్‌కి సంబంధించి లగ్న రాశి మీది కుంభ లగ్నమైన కుంభ రాశి అయినా సరే పర్వాలేదు. సెకండ్ హౌస్ అనేది వెల్త్‌కి సంబంధించి. మనీకి సంబంధించి ధన కుటుంబ వాక్కు నేత్ర స్థానం, మానిటరీ గెయిన్స్‌కి సంబంధించిన స్థానం అండ్ సేవింగ్స్‌కి సంబంధించి క్యాష్ ఇన్‌ఫ్లో, హ్యాండ్ క్యాష్ అన్నీ కూడా వస్తుంది. సో, బేసిక్‌గా మనీ. ఓకే. సో, ఆ సెకండ్ హౌస్ మీదకి యాస్పెక్ట్ ఉండడం వల్ల ఏదైనా డెబ్ట్స్ గావచ్చు, ఏదైనా డెబ్ట్స్ అంటే అప్పులనమాట. సో, ఏదైనా అప్పుల విషయాలకు సంబంధించి కావచ్చు, ఏదైనా లోన్స్ ఇబ్బందులు కావచ్చు, మనీ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఏవున్నా సరే చాలా ఎక్సలెంట్ డెసిషన్ మేకింగ్ అనేది తీసుకుంటారు ఈ పర్టిక్యులర్ టైమ్ పీరియడ్‌లో. అక్టోబర్ 18 టు డిసెంబర్ 7 బిట్వీన్‌లో. ఓకే. సో, చాలా ఎక్సలెంట్ డెసిషన్ తీసుకుంటారు. అండ్ చాలా ఎక్సలెంట్ గైడెన్స్ గూడా వస్తుందనమాట. అంటే ఒక మీకు సజెషన్ లాంటిది కావచ్చు. ఎలాగైనా సరే ఎవరో ఒకరి నుంచి సోషల్ సర్కిల్ నుంచి కావచ్చు, టీచర్స్, మెంటర్స్, గురువుస్ నుంచి కావచ్చు, ఎవరి దగ్గర నుంచి అయినా సరే ఆర్ ఎల్స్ ఆస్ట్రాలజర్స్ దగ్గర నుంచి కూడా కావచ్చనమాట. సో, ఇలాగా మంచి సజెషన్ అయితే వస్తుందనమాట. సో, ఎందువల్ల అంటే ఇద్దరు గురువులు, గురుడు దేవతల గురువు, శుక్రాచార్యులు గురువే కాకపోతే రాక్షసుల గురువు. సో, ఇద్దరు గురువుల యొక్క దృష్టి ఇక్కడ పడడం వల్ల ఖచ్చితంగా చాలా మంచి సజెషన్ అయితే వస్తుందనమాట. సో, కాబట్టి ఈ ఆపర్చునిటీ అనేది మీరు ఖచ్చితంగా మిస్ చేసుకోకండి. కొంచెం అడగండి పలు గురువుల్ని కావచ్చు, మీకు బాగా ఎక్స్‌పీరియన్స్ ఉంది ఈ పర్సన్‌కి అనుకుంటే ఎవరినైనా మీకు తెలిసిన వారిని కావచ్చు, పెద్దవారిని ఎవరో ఒకరిని అడగండి. కొంచెం మంచి సజెషన్ అయితే వస్తుందనమాట. మీ టీచర్స్, మెంటార్స్, గురువుస్, లైఫ్ కోచెస్ కావచ్చు, అస్ట్రాలజర్స్ కావచ్చు, ఇలాంటి ఎవరినైనా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చనమాట. మంచి సజెషన్ వస్తుంది. ఇంకా ఈ డిజైర్స్‌కి సంబంధించి, ఈ కోరికలకి సంబంధించి అన్నీ గూడా మేనిఫెస్టేషన్ స్టార్ట్ అవుతుంది. మేనిఫెస్టేషన్ అంటే జరగడం స్టార్ట్ అవ్వడం అనమాట. సో, ఆ మేనిఫెస్టేషన్ అనేది స్టార్ట్ అవుతుందనమాట ఖచ్చితంగా. ఎందువల్ల అంటే ఈ గురుడు యొక్క ట్రాన్సిట్, శుక్రుడు యొక్క ట్రాన్సిట్ వల్ల మేజర్‌గా గురుడు ట్రాన్సిట్ వల్ల. సో, దీనికి సంబంధించి ఒక డీటెయిల్డ్ వీడియో అయితే నేను అప్‌లోడ్ చేయబోతున్నాను నెక్స్ట్ 10 ఆర్ 15 డేస్‌లో. ఎందువల్లంటే గురుడికి సంబంధించి జూపిటర్ ఇట్‌సెల్ఫ్ ఒక 20 మినిట్స్ వరకు కూడా కన్జ్యూమ్ చేస్తున్నా జూపిటర్ ప్రెడిక్షన్స్ చెప్పాలి అంటే. ఎందుకంటే అన్ని ఎక్కువ ప్రెడిక్షన్స్ రాసి పెట్టాను. సో, బ్యూటిఫుల్ అండ్ ఎక్సలెంట్ ప్రెడిక్షన్స్ రాసాను. సో, అన్నీ కూడా ఇప్పుడు చెప్పలేననమాట. ఓన్లీ కొన్ని మాత్రమే ప్రొవైడ్ చేయగలను. సో, ఇప్పుడు చెప్పాను కదా! సో, అలాంటివి పూర్తిగా ప్యూర్ డీటెయిల్డ్ వీడియో అనేది ఒక 10 ఆర్ 15 డేస్‌లో అప్‌లోడ్ చేస్తా. మీరు ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఆహ్, ఆ వీడియో అనేది మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ వస్తుంది. సో, నెక్స్ట్ ఇంకా సన్ ఇన్ లిబ్రా సూర్యుడు సప్తమాధిపతి అయిన సూర్యుడు ఇక్కడ నవమ స్థానంలో నీచబడడం. నీచ స్థానం అంటే మోస్ట్ అన్‌కంఫర్టబుల్ పొజిషన్ ఫర్ ఎ ప్లానెట్. అక్కడ అంత మంచి రిజల్ట్స్ ఇవ్వలేదనమాట. అది పాజిటివ్ కావచ్చు, నెగెటివ్ కావచ్చు ఏదైనా సరే అంత మంచి రిజల్ట్స్ ఇవ్వలేదు.
సో, ఇక్కడ సూర్యుడు మీకేమవుతున్నాడు ఇక్కడ సప్తమాధిపతి అంటే పార్ట్నర్‌షిప్స్‌కి సంబంధించి అపోజిట్ పీపుల్ సమాజానికి సంబంధించి ఫస్ట్ హౌస్ అంటే మనం, సెవెంత్ హౌస్ అంటే అవతల వాళ్ళు. సో, సమాజానికి సంబంధించి అవుతున్నాడు. మారక స్థానాధిపతి అవుతున్నాడు. మారక స్థానాధిపతి నవమ స్థానంలో ఉన్నాడు. సో, ఇక్కడ ఉండడం వల్ల ఏంటంటే ఖచ్చితంగా పార్ట్నర్‌షిప్స్ గావచ్చు, బిజినెస్ డీలింగ్స్ గావచ్చు, బిజినెస్ కాంట్రాక్ట్స్ గావచ్చు, ఏదైనా డబ్బు ఇన్వెస్ట్ చేయడానికి సంబంధించి కావచ్చు, అవతల వాళ్ళతో కలిసి ఏదైనా పని చేయడానికి కావచ్చు, ఏది కూడా చేసుకోకండి. కంప్లీట్‌గా కలిసి రాదు. డెఫినిట్‌గా కలిసి రాదనమాట. అండ్ ఏ గవర్నమెంట్‌కి సంబంధించిన విషయాల్లో గూడా ఇన్వాల్వ్ అవ్వకండి. అంటే పాజిటివ్‌గా ఉంటే సరే గానీ, ఈ ప్రొటెస్ట్‌లు గావచ్చు, ఇంకా ఏవో కాన్‌ఫ్లిక్ట్స్ గావచ్చు, ఎదిరించడానికి సంబంధించి గావచ్చు, ఈ బెయిల్స్‌కి సంబంధించి గావచ్చు, ఇంకా గవర్నమెంట్‌కి సంబంధించి చాలా ఉంటాయి గదా! సో, ఏ గవర్నమెంట్ కాన్‌ఫ్లిక్ట్స్‌లోనూ అంటే ఏ గవర్నమెంట్ గొడవల్లోనూ మీరు ఇన్వాల్వ్ అవ్వకండి. సో, బెటర్‌గా ఉంటుంది. సో, ఇన్వాల్వ్ అయ్యారంటే ఇబ్బంది పడతారనమాట. అండ్ స్పౌస్ యొక్క హెల్త్ అనేది బాగా డిస్టర్బ్ అయ్యి ఎక్కువ స్పెండింగ్ అనేది చేయాల్సి వస్తుంది. అంటే వైఫ్ ఆర్ హస్బెండ్ ఎవరి హెల్త్ అయినా సరే కొంచెం బాగా డిస్టర్బ్ అయ్యి వాళ్ళ పైన టూ మచ్ స్పెండింగ్ అనేది చేయాల్సొస్తుంది డెఫినిట్‌గా. అండ్ ఇన్‌హెరిటెన్స్ వారసత్వ ఆస్తులకు సంబంధించి గావచ్చు, ఇట్లాంటివన్నీ గూడా కొంచెం ప్రాబ్లమాటిక్‌గానే ఉన్నాయన్నమాట. సో, నెగెటివ్ సైడ్స్ ఆఫ్ సన్ అన్నమాట ఇది. సో, కాస్త ఇది కొంచెం ప్రాబ్లమాటిక్‌గానే ఉంటుంది. సో, పాజిటివ్ కనుక చూసుకుంటే సూర్యుడు యొక్క సప్తమ దృష్టి తన ఉచ్చ స్థానం పైన పడతా ఉంది కాబట్టి, అది థర్డ్ హౌస్ అవుతుంది కాబట్టి, సో, న్యూ స్కిల్స్ గావచ్చు, న్యూ స్టార్ట్స్ గావచ్చు, న్యూ స్టార్టప్ గావచ్చు, ఇంకేదైనా కొత్త సబ్జెక్ట్ లెర్నింగ్‌కి సంబంధించి గావచ్చు, ఒక స్కిల్ సెట్ ఇంప్రూవ్‌మెంట్‌కి సంబంధించి ఏదైనా కోర్స్ జాయిన్ అవ్వడానికి సంబంధించి గావచ్చు, ఇట్లాంటివన్నీ గూడా మీకు పాజిటివ్‌గా ఉంటుందనమాట. ఎందుకంటే థర్డ్ హౌస్ అంటే మీ టాలెంట్స్, స్కిల్స్, ఆర్ట్స్, యంగర్ బ్రదర్స్ అండ్ యంగర్ సిబ్లింగ్స్‌కి సంబంధించిన స్థానం, మీ ఎక్స్‌ప్రెషనల్ వే ఆఫ్ స్పీకింగ్‌కి సంబంధించిన స్థానం ఇవన్నీ గూడా వస్తుంది గాబట్టి, వీటి పరంగా బానే ఉంటుంది గానీ, రిమైనింగ్ ఇంతకుముందు చెప్పిన విషయాలు ఒక 5, 6 పాయింట్లు చెప్పాను గదా! అవన్నీ గూడా కొంచెం డిస్టర్బ్డ్‌గానే ఉంటాయి. కాస్త కేర్‌ఫుల్‌గా ఉండండి ఆ విషయాల్లో మాత్రం. నెక్స్ట్ ఇంకా అక్టోబర్ 24 బుధుడు స్కార్పియో ఈ యొక్క వృశ్చిక రాశిలోకి మారతాడనమాట. అంటే అది దశమ స్థానం అవుతుంది. సో, అది కొంచెం పాజిటివ్ స్థానం. సో, ఎందువల్ల అంటే అక్కడ ఈ బుధుడు మీకు పంచమాధిపతి, పూర్వపుణ్య స్థానాధిపతి అవుతాడు. అండ్ అష్టమాధిపతి అవుతాడు. సడన్ చేంజెస్‌కి సంబంధించి దశమం నుంచి లాభస్థానాధిపతి అవుతాడనమాట. ఓకే. సో, 10థ్ హౌస్ అంటే కెరియర్‌కి గెయిన్‌కి సంబంధించిన హౌస్ లార్డ్ అవుతాడు. 8థ్ హౌస్ లార్డ్. సో, ఆ బుధుడు 10థ్ హౌస్‌లోకి రావడం వల్ల సడన్ చేంజెస్ ఇన్ కెరియర్ అయితే ఉంటుంది. అది మోస్ట్‌లీ అప్రైజల్ ఇన్ కెరియర్ అంటే ఏదైనా ప్రమోషన్ కావచ్చు, మీకు బెటర్‌మెంట్ అవ్వడానికి సంబంధించే జరుగుతుంది ఆ యొక్క సడన్ మూవ్‌మెంట్ అనేది. అండ్ అట్లనే ఏదైనా కెరియర్‌కి సంబంధించి ఆహ్, ప్రమోషన్‌కి సంబంధించి కావచ్చు, లేదా న్యూ జాబ్ ట్రయల్స్‌కి సంబంధించి కావచ్చు, న్యూ ఆర్గనైజేషన్‌ల వర్క్‌కి సంబంధించి కావచ్చు, ఏదైనా ట్రావెల్స్ చేయాలనుకుంటుంటే నిస్సందేహంగా చేయొచ్చు. ఏ ఇబ్బంది లేదనమాట. సక్సెస్ అవుతాయి కూడా అవి. సో, కెరియర్‌కి సంబంధించిన ట్రావెల్స్ అన్నీ కూడా పాజిటివ్‌గా ఉన్నాయి. సో, గుడ్ కెరియర్ ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి. సో, ఇదనమాట మీకు కంప్లీట్‌గా ఈ మంత్‌లో మీకు ఇంపాక్ట్ అయ్యే మేజర్ ఏరియాస్ ఆఫ్ లైఫ్. మీకు డిఫరెంట్‌గా ఉంటుంది కంప్లీట్‌లీ. మీన్ వేరే ఆస్ట్రాలజీ తెలుగు వీడియోస్ చూసినప్పుడు చూసిన వారికి, ఈ వీడియోస్ చూసిన వారికి గూడా. ఎందువల్లంటే మీకు ఏది స్వీట్ కోటింగ్ చేసి జనరిక్‌గా చెప్పి, ఈ మంత్‌లో అలా జరుగుతుంది, ఈ మంత్‌లో ఇలా జరుగుతుంది అనేది నార్మలైజ్‌గా చాలా జనరలైజ్ చేసి చెప్పననమాట. కంప్లీట్‌గా మీకు ఆ హౌస్ జోడియాక్స్‌ని బేస్ చేసుకొని పాజిటివ్ ఉంటే పాజిటివ్, నెగెటివ్ ఉంటే నెగెటివ్ 2 చెప్తాను. సో, ఇట్లా ట్రూ ఇదే కోర్ ఆస్ట్రాలజీ. సో, కోర్ కాన్సెప్ట్ ఆఫ్ ఆస్ట్రాలజీ ఇలానే ఉంటుంది మీకు. ఏది గూడా ఆ చెట్టు కొమ్మ తీసుకొనొచ్చి, ఈ నువ్వుల నూనె రాసి, ఇక్కడ దీపం పెడితే ఇంక అఖండ ధనయోగం వస్తుంది. ఇవన్నీ గూడా నమ్మకండి. అవేవి గూడా జరగవనమాట. ఈ పాటికే చాలా చేసుంటారు, ఫెయిల్ అయ్యుంటారు. సో, కోర్ ఆస్ట్రాలజీ టాపిక్ అనేది అలా ఉండదు. అలా చేసేసారు. అలా జరగడం వల్లనే మీకిట్లా ఆస్ట్రాలజీ పైన చాలా వరకు గూడా కొంచెం ఆ విలువ అనేది తగ్గిపోయింది చాలా మంది జనాల్లో. సో, మీ కోర్ ఆస్ట్రాలజీ ఇలానే ఉంటుంది. ఇప్పుడు చెప్పాను గదా! సో, ఇలానే ఉంటుంది. సో, ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ గూడా ఫ్యూచర్‌లో ఇంకా తీసుకొస్తూనే ఉంటాం. వార ఫలితాలు కావచ్చు, నెల ఫలితాలు కావచ్చు, రుద్రాక్షస్‌కి సంబంధించి అసలు కరింగలి మాల అనేది మీకు యూజ్ ఉంటుందా? లేదా? వర్క్ అవుతుందా? లేదా? ఇట్లాంటివి కావచ్చు. అండ్ అన్నిటికి సంబంధించిన ఆస్ట్రాలజీ టాపిక్స్ అన్ని తీసుకొనొస్తాను. సో, ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే. So, any type of consultations regarding life growth, financial astrology, marriage, marital life, timing of marriage or సంతానం, health, medical astrology, career horoscope reading like మీకు ఇంకా టైప్ ఆఫ్ ప్రొఫెషన్ కావచ్చు, టైమ్ ఆఫ్ రైజ్ ఇన్ ప్రొఫెషన్ అండ్ ఇంకా ఈ యొక్క బెస్ట్ డొమైన్స్, బెస్ట్ సెక్టార్స్ ఏ రంగాల్లో కలిసొస్తుంది, ఎప్పటి నుంచి బాగుంటుంది, ఇవన్నీ కూడా క్లియర్‌గా చూపించుకొని లేదా ఇప్పుడు చెప్పినవన్నీ కూడా కలిపి ఫుల్ హోరోస్కోప్ ప్యాకేజ్ కావచ్చు, కమింగ్ 10 ఇయర్స్ వరకు గుడ్ అండ్ బ్యాడ్ టైమ్స్ యొక్క ఫోర్‌కాస్ట్, 10 ఆర్ 15 ఇయర్స్ వరకు గుడ్ అండ్ బ్యాడ్ టైమ్ యొక్క ఫోర్‌కాస్ట్, ఇన్ డీటెయిల్డ్ పీడిఎఫ్ అండ్ డౌట్ క్లారిఫికేషన్ సెషన్ అన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందనమాట. సో, స్క్రీన్ పైన డిస్‌ప్లే అవుతున్న నెంబర్‌కి మీరు కాల్ ఆర్ వాట్సాప్ మెసేజ్ చేసి కన్సల్టేషన్ తీసుకోవచ్చు. వితిన్ ఫ్యూ హవర్స్‌లోనే మీకు రిప్లై అనేది ఇస్తారు. సో, ఫ్రీ అండ్ పోస్ట్ పెయిడ్ కన్సల్టేషన్స్ అయితే ఈ ప్రస్తుతానికి ప్రొవైడ్ చేయలేననమాట. సో, ఎందువల్లంటే నేను లిమిటెడ్ నంబర్ ఆఫ్ కన్సల్టేషన్స్ మాత్రమే పర్ వీక్‌కి కావచ్చు, పర్ మంత్‌కి కావచ్చు, ఓన్లీ లిమిటెడ్ నంబర్ ఆఫ్ కన్సల్టేషన్సే తీసుకుంటాను. సో, ఇలాంటి టైమ్ రెస్ట్రైంట్స్ ఉన్నప్పుడు నేను ఫ్రీ అండ్ పోస్ట్ పెయిడ్ కన్సల్టేషన్స్ ప్రొవైడ్ చేయలేననమాట. సో, అర్థం చేసుకుంటారనుకుంటున్నా. సో, థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.